డోర్నపాల్ ఎన్కౌంటర్తో సుక్మా జిల్లాలో టెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు అడవులను జల్లెడపడుతున్నారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నిన్నటి దాడి తర్వాత మావోయిస్టులు భారీగా ఆయుధాలు ఎత్తుకెళ్లారు. దీంతో మరో అటాక్ వారు ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్న భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సుక్మా జిల్లా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బుర్కపాల్ వద్ద జరిగిన మావోయిస్టుల మారణహోమంలో 25 మంది వరకు చనిపోయిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం మీద ఈ రహదారి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా అంటే ఈ సుక్మా జిల్లాలోని ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మావోయిస్టులకి అనువైన ప్రాంతం. మా దేశంలోనే మావోయిస్టులకి అత్యంత అనువైన ప్రాంతం అది ఏది అంటే అది సుక్మా జిల్లా మాత్రం ఉంది. సుక్మా, బీజాపూర్, కాంకేరు ఈ 3 జిల్లాల సరిహద్దులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో అనేక ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినప్పటికీ వారి ఆధిపత్యం మాత్రం ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. 2010 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని ఊచకోత కోసిన పరిస్థితి. అదేవిధంగా 2014లో కూడా ఇక్కడే 12 మందిని సిఆర్పిఎఫ్ జవాన్లని మావోయిస్టులు హతమార్చారు. అదేవిధంగా గత నెల మార్చి 11వ తేదీన కూడా ఇదే ప్లేస్లో 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని హతమార్చిన పరిస్థితి. నిన్న కూడా ప్రాథమికంగా జరిగిన సమాచారం ప్రకారం నిన్న కూడా 12 మంది ఒకసారి, అదేవిధంగా మరో 13 మంది మరొక చోట, అంటే ఒకే ప్రాంతంలో మొత్తం కూడా 25 మందిని మావోయిస్టులు హతమార్చిన పరిస్థితి. ఈ ప్రాంతానికి రావాలంటే తెలంగాణ అదేవిధంగా ఏపీ రాష్ట్రంలోని చట్టి సరిహద్దులోని ఈ ప్రాంతానికి రావడానికి మొత్తం కూడా రవాణా సౌకర్యంగా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. రవాణా సౌకర్యం లేని పరిస్థితి. అది జాతీయ రహదారి అయినప్పటికీ ఈ జాతీయ రహదారి మొత్తం కూడా రోడ్ల మొత్తం కూడా ఎక్కడ కూడా అంటే రోడ్డు మీద ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ సుక్మా జిల్లా మావోయిస్టులకి కేంద్రీకృతంగా ఉన్న నేపథ్యంలో సుక్మా జిల్లాలో జరుగుతున్న విధ్వంసం, మావోయిస్టులు పెద్ద స్థాయిలో విధ్వంసాలు కొనసాగుతున్న పరిస్థితి. కొద్ది రోజులుగా మావోయిస్టులు వెనుకంజు పడ్డదని ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో 25 మందిని ఒకేసారి ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో జరగటం కూడా బలిమేల ఎన్కౌంటర్ తర్వాత ఇదే పెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. భారీ ఎత్తున తమ బలగాలు పోవడంతో కేంద్రంలో కూడా దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపైన రివ్యూ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అంటే ఈ ఘటన చాలా సీవియర్గా తీసుకున్న పరిస్థితి. అంటే మిషన్ 2017 పేరు మీద అంటే నక్సలైట్ని ఏరువేత కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధం చేసినప్పుడు బీజేపీకి ఒక ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ ఈ 2017 మిషన్లో మొత్తం కూడా నక్సలైట్లను నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మావోయిస్టుని అధిగమించడం పోలీసు యంత్రాంగానికి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ వీటితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం కూడా ఈ మావోయిస్టుల ఏరువేత కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సఫలీకృతం కాని పరిస్థితుంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఈ సిఆర్పిఎఫ్ జవాన్లని ఊచకోత కోసిన విషయంలో కూడా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా తెలుగువారే ఇక్కడ కూడా మావోయిస్టు దళాల్లో కీలకంగా పనిచేసి మావోయిస్టును వ్యాప్తి చెందిన పరిస్థితుంది. అంటే ఈ ప్రాంతంలో హెడ్మే అదేవిధంగా రామన్న వీళ్ళిద్దరే దీనికి నాయకత్వం వహిస్తూ చేశారని చెప్తున్నారు. దాదాపుగా 300 నుంచి 350 మంది మావోయిస్టులు, అందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండి ఈ దాడి చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మరోవైపున ఇంత పెద్ద దాదాపు 99 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ ఉండి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. 99 మంది ఉన్న ఈ ప్రాంతంలో 25 మందిని మావోయిస్టులు హతమార్చడం అంటే రిటాలియేషన్ లేకుండా కేవలం మావోయిస్టులు నలుగురిని చంపామని సిఆర్పిఎఫ్ వైపు నుంచి చెప్తున్నప్పటికీ దానికి స్పష్టమైన ఆధారాలు కనపడిన పరిస్థితుంది. మొత్తం మీద ఈ ఘటనలో ఒక్క మావోయిస్టు కూడా చనిపోయాడని స్పష్టత లేని పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం కూడా 99 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు సిఆర్పిఎఫ్ 74 బెటాలియన్ సంబంధించిన 99 మంది ఉన్న దీంట్లో 25 మంది హతం కావటం కొంత పోలీస్ యంత్రాంగానికి ఆందోళన కలిగించిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనని సీరియస్గా తీసుకొని ఈ ఉదయం నుంచి కూడా గత రాత్రి నుంచి కూడా ఈ సుక్మా జిల్లాలోని ఈ ప్రాంతం మొత్తం కూడా సుక్మా జిల్లాలోని ఈ దోర్నపాలు ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం కూడా ఇటువైపు ఎవరిని రానియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మరోసారి కూడా కాల్పులు జరిగినట్టుగా సమాచారం వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సుక్మా జిల్లాలోని సుక్మా జిల్లాలోని చింతగుప్ప ఏరియాలో ఉన్న పరిస్థితి ఇది.